బిగ్ బాస్లో ఈ వారం మొత్తం టాస్క్లతో అల్లాడిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం మాత్రం కంటెస్టెంట్లతో కంటతడి పెట్టించాడు బిగ్ బాస్. ముఖ్యంగా 5గురు సభ్యులకి ఎమోషనల్ సర్ప్రైజ్ ఇచ్చాడు. నిఖిల్, అభయ్, సీత, నైనిక, ఆదిత్యల ఇంటి నుండి స్పెషల్ గిఫ్ట్లు తెప్పించాడు బిగ్ బాస్. బిగ్ బాస్ అంటే కేవలం టాస్క్లు, అరుపులు, గొడవలు మాత్రమే కాదు, ఎమోషన్స్ కూడా. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బిగ్ బాస్కి బాగా కనెక్ట్ అవుతారు. అయితే ప్రతి సీజన్లో ఇంట్లో వాళ్ళ నుంచి వచ్చే గిఫ్ట్లు కంటెస్టెంట్లకి ఇవ్వడం కామనే. కానీ ఎప్పుడు బిగ్ బాస్ సీజన్ చివరిలో ఉండే ఈ సర్ప్రైజ్ రెండో వారంలోనే ఇచ్చేశాడు బిగ్ బాస్. 13 మంది కంటెస్టెంట్లలో 5గురికి వాళ్ళ ఇంటి నుండి వచ్చిన బహుమతులు పొందే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. మీకు ఇష్టమైన వారిని మిస్ అవుతున్నారని బిగ్ బాస్ తెలుసు. అందుకే 5గురు సభ్యులకి వాళ్ళ ఇంటి నుండి వచ్చిన గిఫ్ట్లు పొందే అవకాశం ఉంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇలా చెప్పగానే నిఖిల్, ఆదిత్య, నైనిక, సీత, అభయ్ ఇంటి నుండి వచ్చిన బహుమతులను గార్డెన్ ఏరియాలోనే డిస్ప్లే చేశాడు బిగ్ బాస్. అయితే బహుమతులు అందుకునే ఆ 5గురు ఎవరో డిసైడ్ చేసే పని మిగిలిన ఇంటి సభ్యుల బాధ్యత అంటూ ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. ఇక ముందుగా నిఖిల్ తనకి వచ్చిన గిఫ్ట్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. అది మా నాన్న షర్టు. నార్మల్గా అబ్బాయిలకి నాన్నకి హగ్ ఇవ్వాలనే ఇది ఉండదు కాబట్టి ఆయనకి తెలియకుండా షర్టు దొంగతనం చేశా అంటూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలానే అభయ్ వాళ్ళ నాన్నకి గిఫ్ట్ ఇచ్చిన వాచ్ గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నాకు వచ్చిన ఫస్ట్ శాలరీలో మా నాన్నకి కొని ఇచ్చిన వాచ్ అది. బతికున్నంత కాలం నాన్న అదే వాచ్ పెట్టుకున్నారంటూ అభయ్ ఎమోషనల్ అవడంతో సోనియా దగ్గరికి వచ్చి ఓదార్చింది. ఇక 5 ఏళ్ళు రిలేషన్షిప్లో ఉన్న అబ్బాయి నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఓ ఫ్రెండ్ దొరికాడు. ఐ మిస్ యూ కుమార్ అంటూ ఓ బొమ్మను చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది సీత. ఇక చాలా బాధపెట్టిన ఓ రిలేషన్షిప్ నుండి నేను కోలుకున్నానంటే అది తన వల్లే అంటూ ఓ ఫ్రెండ్ ఇచ్చిన బొమ్మను చూస్తూ నైనిక బాధపడింది. ఇక ఆ పర్సన్ నీతో ఇది చూసి లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నా అంటూ ఆ అవకాశాన్ని త్యాగం చేసి సీతకి ఇచ్చేశాడు అభయ్. అలాగే నైనిక కోసం నిఖిల్ త్యాగం చేశాడు. ఇలా ప్రోమో అంతా ఎమోషన్స్తో నింపేశాడు బిగ్ బాస్. ఇక ప్రోమో చివరిలో నిఖిల్ ఒడిలో పడుకొని సోనియా కన్నీళ్లు పెట్టుకుంది.